మాకేమెరక బిడ్డ చదువు శాస్త్రం తెలియనోళ్ళం అచ్చర ముక్క రానోళ్ళం పట్నంలో అంటే చదువుకున్నోళ్ళు ఉంటారు పెద్ద పెద్ద జాబులు దందాలు చేస్తుంటారు వాళ్ళకైతే మంచి చెడ్డ అన్నీ తెలుస్తాయి ఏది చేయాలన్నా ఒకటికి రెండు మాటల ఆలోచన చేస్తారు జేబులో 10 రూపాయలు ఉంటే 100 రూపాయలు చేసేంత తెలివి ఉంటుంది వాళ్ళకి అని చెప్తుంటారు ఊర్లల్లా అయితే సినిమా డైరెక్టర్ తేజ గారి కొడుక్కి సినిమా చూపించారు దొంగబడివేగాళ్ళు మనోడేవో బిజినెస్లు చేస్తాడట గట్ల దోస్తులైన వాళ్ళు షేర్ మార్కెట్ లో పైసలు పెడితే కోట్ల రూపాయలు కమాయించొచ్చని ఉబ్బిస్తే ఓ యాప్ను నమ్మి కొంత కట్టిండట 6 రోజులకే 9 లక్షలు లాభం వచ్చినట్టు కాగితంలో చూపిస్తే ఇంకింత ఆశ పుట్టి ఇప్పుడిన్ని అప్పుడిన్ని 63 లక్షలు చదివించుకున్నాక డైరెక్టర్ గారి కొడుక్కి గప్పుడు తెలిసిందట అది ఫేక్ యాప్ పైసలు ఓడే గాని రావని గా యాప్ గురించి తెలిసే ఆయనతో అట్లా పైకం పెట్టిచ్చిరట మోసగాళ్లకు వీళ్లకు ఎన్నో లింక్ ఉన్నట్టుంది అయితే ఇక మొన్న సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సార్ ఇంటామే షేర్ మార్కెట్ మాయల పడి 2.5 కోట్లు పోగొట్టుకునే వాట్సాప్ కు వచ్చిన లింకు తెలిసి ఆశతో లక్షలకు లక్షలు పెట్టుకుంటా పోతే అవి కోట్లు అయినాయి పైకం డబుల్ అయినట్టు చూపించింది కానీ అకౌంట్లకు అమౌంట్ అయితే రాలే ఓ కొడుకో మోసం జరిగిందని గప్పుడు గుర్తుపట్టి కేసు పెడితే ఎంక్వైరీ నడుస్తుంది రిటైర్ అయిన ఈ ఐపీఎస్ ఆఫీసర్ సార్ పెద్ద పెద్ద కేసులు ఎన్నో చూసిండు కానీ ఇంటామే కోట్ల రూపాయలు పోగొట్టుకుంటుంటే చూడలేదా ఎట్లా కానీ మీరు మంచిగా నజరేసిండ్రో లేదో ఎవరు ఏది చెప్తాది నమ్మి బోర్లు వేయటోళ్ళంతా పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు జాబులు చేస్తున్నోళ్ళు 4 ముచ్చట్లు ఎక్కువ తెలిసిన వాళ్ళే సిటీలు ఉండేటోళ్ళే అదే ఊరోళ్ళకి గిసొంటి కథలు చెప్పి లక్షలు కాదు 100 రూపాయలు ఇవ్వమన్నా చల్ నీకెందుకు ఇవ్వాలి ఏడుంటావు ఎట్లుంటావు అని ఇచ్చులు కచ్చకాయలు అడుగుతారు అవసరమైతే 4 జోబిడిచి పెడతారు కూడా అవును అవును అనుడు కాదు సైబర్ దొంగలు మత్పరిచి మిమ్మల్ని మోసం చేయగలరు జర హుషారుతోటి ఉండుర్రి మరి